నమస్కారం. అనునిత్యం ఆధ్యాత్మికత్వం దైవనామ స్మరణే మన ధ్యేయం. ఈ బొమ్మ ఛానల్ ప్రేక్షకులకు మరియు అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో చర్చించబోయే అంశం మియాపూర్ సమీపంలోని మదీనాగూడ ప్రాంతంలో ఉంది ఈ ధర్మపురి క్షేత్రం. అన్ని ఆలయాల సంగమం ఈ ధర్మపురి క్షేత్రం. కొన్ని నదులు ఒక చోట కలిస్తే దాన్ని నదీ సంగమం అంటాం. మరి ఇన్ని ఆలయాలు ఒకే చోట కలిస్తే దాన్ని ఆలయ సంగమం అంటామా? అవును, అలాంటి ఆ ఆలయ సంగమమే మన ధర్మపురి క్షేత్రం. నమ్మి తన వెంట నడిచేవారికి ఇది నాంపల్లి సాయిబాబా ఆలయం. ఆపద నుంచి రక్షించమని వేడుకునే వారికి ఇది ఆపద ముక్కలవాడి ఆలయం. శరణఘోష ప్రియనే అంటూ శరణాన్ని అర్థించే వాళ్ళకి ఇది అయ్యప్ప ఆలయం. సృష్టికి జ్ఞానాన్ని బోధించడానికి ఇది ఒక సరస్వతి ఆలయం. లోకానికి ధర్మబోధ చేయడానికి ఇది ఒక కృష్ణాలయం. ఒక్కటేంటి, అన్ని ఆలయాల కలయిక సంగమం మన ధర్మపురి క్షేత్రం. ఈ ధర్మపురి క్షేత్రంలోని ప్రధాన ఆలయాలు కృష్ణాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు అయ్యప్ప స్వామి ఆలయం, ఇంకా నాంపల్లి సాయిబాబా వారి ఆలయం. అంతేకాదు ఆత్మలింగేశ్వరంగా పిలువబడే శివాలయం మరియు జ్ఞానాన్ని బోధించే సరస్వతి ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయం, ఇంకా అనేక ఆలయాల కలయిక. ఈ ఒక్క ప్రదేశాన్ని సందర్శిస్తే మనకి ప్రసిద్ధి ఆలయాలన్నింటినీ సందర్శించిన అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణమే కాకుండా ఆధ్యాత్మికతను మరింత పెంచే అద్భుతమైన ప్రదేశం మన ఈ ధర్మపురి క్షేత్రం. మదీనాగూడలో ఉన్న ఈ ధర్మపురి క్షేత్రం విశిష్టతను మనం తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ ఇన్ని ఆలయాల సంగమం ఒకే ప్రదేశంలో అన్ని పుణ్యక్షేత్రాల దర్శనం మనకి లభించే పరమ పావనమైన ప్రదేశం. భాగ్యనగర వాసులకు ఇంత చెరువులో ఉండడం నిజంగా అదృష్టం. ఇప్పుడు మనం ఉన్న ఈ ఆలయం గోవిందరాజుల ఆలయం. తిరుపతిలో రైల్వే స్టేషన్ ఆవరణలో ఉండే గోవిందరాజ స్వామి ఆలయం మాదిరిగానే మన ధర్మపురి క్షేత్రంలో గోవిందరాజ స్వామి ఆలయం దర్శించుకోవడం నిజంగా ఆశ్చర్యకరం మరియు ఆనందకరం. ఇక సరస్వతీదేవి ఆలయం. భాషల్లోనే కాదు, అక్షరాభ్యాసానికి విశిష్టత కలిగింది ఈ ఆలయం సరస్వతీదేవి ఆలయం. ఇక సరస్వతీదేవి ఆలయం అంటే మనకు జ్ఞాపకం వచ్చేది బాసర మాత్రమే కాదు, ధర్మపురి క్షేత్రంలోని మన భాగ్యనగరంలో సరస్వతి ఆలయం.